భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్లోని విదేశీ ఆటగాళ్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్న దశలో పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ గుండె ధైర్యం చూపించారు. తాను భారత్లో ఉండిపోవడమే కాదు, పంజాబ్ జట్టులోని విదేశీ ఆటగాళ్లలోనూ ధైర్యం నింపి వారి మనసు కూడా మార్చేశాడు. కాల్పుల విరమణ అమలులోకి వచ్చే సమయానికి పాంటింగ్ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీలో విమానం కూడా ఎక్కేశాడు. కానీ కాల్పుల విరమణ నిర్ణయం వెలువవడంతో ఆఖరి నిమిషంలో విమానం దిగిపోయాడు. పంజాబ్ జట్టులోని విదేశీ ఆటగాళ్లు కూడా భారత్లో ఉండేలా ధైర్యం నూరిపోశాడు. ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అర్ధాంతంగా ఆగిపోవడంతో రెండు జట్లు రైలు, రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు మార్కస్ స్టైన్స్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లీష్, జేవియర్ బార్ట్లెట్ స్వదేశీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ సీజన్లో చక్కని ప్రదర్శన చేసిన పంజాబ్ 2014 తర్వాత మళ్లీ ప్లే ఆఫ్ బెర్త్ కు చేరువైంది. ఈ నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లలో పాంటింగ్ ఉత్సాహం నింపి వాళ్లు భారత్లో ఉండేలా చేశాడు. మార్కో ఎన్సెస్, అజ్ముదుల్లా ఒమర్ జాయ్ మాత్రమే భారత్ ను వీడారు. కానీ వారు దుబాయ్లోనే ఉండడంతో అవసరాన్ని బట్టి అక్కడి నుంచి మళ్లీ భారత్ కు బయలుదేరే అవకాశం ఉంది. పాంటింగ్ అంకిత భావానికి ఇది నిదర్శనం. అతను మాత్రమే ఇలా చేయగలడు. పాంటింగ్ స్వచ్ఛందంగా ఉండిపోవడమే కాకుండా విదేశీ ఆటగాళ్లలో స్ఫూర్తిని తగిలించాడు. ఇప్పుడు వాళ్లంతా తిరిగి జట్టులో చేరబోతున్నారు అని పంజాబ్ కింగ్స్ సీఈఓ సతీష్ మేనన్ తెలిపారు. యుద్ధం లాంటి పరిస్థితులు విదేశీ ఆటగాళ్లకు అలవాటు లేదు కాబట్టి వాళ్లు ఆందోళన చెందడం సహజం. స్టైన్స్ తో సహా ఆటగాళ్లంతా వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని కోరుకున్నారు. కానీ కాల్పుల విరమణ తర్వాత వారంతా ఇక్కడే ఉండేలా పాంటింగ్ ఒప్పించడం గొప్ప విషయమని పంజాబ్ జట్టు వర్గాలు పేర్కొన్నాయి.